ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మన దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనాన్ని చదివి ధ్యానిద్దాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పేతురు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం గురించి బోధిస్తూ ఉండగా కొర్నేలి ఇంటిలో అనేకులు అన్ని జనులు వచ్చారు. అయితే కొర్నేలికి ఒక దర్శనం ద్వారా ఆ పేతురుని, సీమోను మారుపేరు గల పేతురుని ఇంటికి పిలిపించుకో, వాక్యం ప్రకటించబడుతుంది అని ఒక దేవదూత వచ్చి చెప్పినప్పుడు, అదే విధముగా ఆ ఇంట్లో అందరిని, చాలా మందిని సమకూర్చినప్పుడు వాక్యాన్ని చెప్పుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి ఉండటం మనం చూస్తామన్నమాట. అయితే ఈ దినముల్లో పరిశుద్ధాత్మ శక్తి లేనిదే, పరిశుద్ధాత్మ బలము లేనిదే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉపయోగపడతాడు అని అంటే, మనకి గైడెన్స్ ఇస్తానికి, ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పడానికి. ఆయన మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చీకటి వెళ్ళిపోతుంది, పాపము చేయం. కాబట్టి వాళ్ళంతా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వారు భాషలతో మాట్లాడి దేవుని మహిమపరచగాని కింద లేఖనాల్లో సెలవిస్తుంది, కింద వచనాలు. అయితే కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే వచ్చాడు అని చెప్పుకుంటారనమాట. అయితే అన్యజనులు నమ్మరు కాబట్టి వాళ్ళు దేవుని మహిమను, దేవుని కార్యాన్ని ఆ ఇంటిలో చూశారు. కొంతమంది భ్రమల్లో ఉంటారనమాట. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపం నుంచి పశ్చాత్తాపంలోకి నడిపిస్తాడు, అంటే సహాయం చేస్తాడు. 3 విధాలుగా పనిచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాపం నుంచి మనల్ని పశ్చాత్తాపంలోకి, నువ్వు పాపివని గ్రహింపచేసి పశ్చాత్తాపంలోకి నడిపించడానికి సహాయం చేస్తాడు, కానీ మన లోపల ఉండిపోడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విధంగా, అంటే వాగ్దానాన్ని కనిపెట్టుకొని ఉన్నప్పుడు, మరి యెరూషలేములో ఉన్నప్పుడు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే దిగి వచ్చాడో, అదే విధముగా నువ్వు ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎప్పుడైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వస్తాడు. కాబట్టి అలా శక్తితో నింపుతాడు మనల్ని. ఆయన బలపరిచే దేవుడు.